హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. సో నాకు అరౌండ్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పర్టికులర్లీ ఆప్షన్స్ మీద. సో నేను ఇది ఒక ప్రీ అనాలిసిస్ వీడియో 17th February. సో నేను యూస్ చేసే ఇండికేటర్స్ వచ్చేసి వన్ సిపిఆర్ అలాంగ్ విత్ అరౌండ్ 20 MA పివట్ పాయింట్స్ సిపిఆర్ అండ్ 20 MA. సో మనం 17th Februaryకి ప్రీ అనాలిసిస్ అయితే తీసుకున్నట్లయితే మనకి సిపిఆర్ వచ్చేసి కంప్లీట్లీ లోయర్ రిలేషన్షిప్ చూపిస్తుంది. సో లోయర్ రిలేషన్షిప్ చూపించినప్పుడు అది కంప్లీట్లీ బేరిష్ సైన్ని ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో మనకి ఒకటి R1 దగ్గర అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. సో R1 ఇట్ మే కమ్ డౌన్ అండ్ సిపిఆర్ దగ్గర ఒక ట్రేడ్ ఉంటుంది ఇన్ కేస్ మనకి ఏదైనా సెటప్ ఏదైనా సిగ్నల్ వస్తే. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ డౌన్ టు ద S1, సో అది కంప్లీట్లీ మనకు ఒక కైండ్ ఆఫ్ ట్రెండింగ్ మూవ్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో సో రేపు వచ్చేపాటికి 17th Februaryకి వచ్చేపాటికి మనకి చూపించేది మెయిన్లీ సో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి కంప్లీట్గా బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. కానీ మనం ఇది ఓన్లీ 5 minutes టైం ఫ్రేమ్ అయితే మనం జడ్జ్ చేయలేం. మీరు చూసినట్లయితే మనకి మోస్ట్లీ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో, నేను గ్రీన్ కలర్లో మార్క్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వచ్చేసరికి అది డైలీ టైం ఫ్రేమ్లో మనకి S1 అంటే సపోర్ట్ని ఇండికేట్ చేస్తుంది గైస్. సో మీకు చూపిస్తాను ఒకసారి. సో మనకి S1 అదొక నేను మార్క్ చేసిన ఆ గ్రీన్ లెవెల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లెవెల్. సో ఈ పర్టికులర్ లెవెల్ వచ్చేసి మనకి ఎట్ ఏ టైం మనకి 3 or 4 కన్ఫ్లుయెన్స్ పాయింట్స్, ఇట్స్ కాల్డ్ గోల్డెన్ జోన్స్. సో మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ లాస్ట్ స్వింగ్ లో అండ్ ప్రీవియస్ డిమాండ్ జోన్, ఇప్పుడు రివర్స్ అయిన డిమాండ్ జోన్ అండ్ ఆల్ టుగెదర్ ఒక డైలీ టైం ఫ్రేమ్ S1 అనేది క్లియర్. అండ్ ఇంకొకటి చూపిస్తారు మీకు ఎలక్షన్ టైం ముందు గుర్తున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 అండ్ హియర్ ఇట్ బికమ్స్ సపోర్ట్. సో ఆల్ టుగెదర్ మనకు ఒక మంచి ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే చూపిస్తుంది మనకి పర్టికులర్ రివర్స్ అవ్వడానికి కానీ మార్కెట్ బౌన్స్ అవ్వడానికి కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇక్కడ 20 EMA ఇది ఏదైతే ఉందో ఇది ఒక 20 EMA. ఈ 20 EMA మనకి ఒక మంచి సపోర్ట్గా కానీ కింద ఉన్నప్పుడు సపోర్ట్గా, పైన ఉన్నప్పుడు మంచి రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. మీరు ఆల్రెడీ నిన్న చూసినట్లయితే, నిన్న ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ పర్టికులర్గా మీరు ఫ్రైడే చూసినట్లయితే ఈ పర్టికులర్ మీరు కరెక్ట్గా చూడండి గైస్. మార్కెట్ అనేది ఆల్రెడీ మీకు పర్టికులర్గా చెప్పాలి అంటే చూపించడానికి అప్ సైడ్ చూపించింది, కానీ మెయిన్లీ డౌన్ సైడ్ ఎందుకు ట్రెండ్ అయింది అంటే ఓపెనింగ్ అనేది ఇన్సైడ్ ద సిపిఆర్. అండ్ మీరు లాస్ట్ 2 weeks ట్రెండ్ తీసుకుంటే ఆల్రెడీ మీకు బ్యారిష్లో ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు బులిష్కి, ఎందుకంటే కంప్లీట్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు. సో ఇప్పుడు ఎందుకు నేను అంత పర్టికులర్గా మేబీ బేరిష్ అవ్వకపోవచ్చు ఎందుకు అంత పర్టికులర్ చెప్తుందంటే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా క్రూషియల్ పాయింట్. సో ఆల్రెడీ మనకి మార్కెట్ బౌన్స్ అయింది అండ్ మీరు పర్టికులర్ ఈ 20 EMA దగ్గర నుంచి చూస్తే మార్కెట్ బాగా దూరంగా ఉంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న బౌన్స్ వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మీరు మార్కెట్ చూసినట్లయితే ఒక 1 second రేపు మీరు మార్కెట్లో చూసినట్లయితే మేబీ ఇక్కడ ఓపెనింగ్ సిపిఆర్ కిందకి వచ్చి ఇలా అయ్యి మేబీ ఇలా సెకండ్ హాఫ్లో ఇలా పైకి రావచ్చు. అండ్ మోస్ట్లీ ట్యూస్డే పైకి వెళ్ళి ఈ పర్టికులర్ ఈ 20 EMA ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ తీసుకొని కిందకు వచ్చే అవకాశాలు అయితే హెవీగా ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు బేరిష్ ట్రెండింగ్ ఉండదు అంటిల్ ఆర్ అన్లెస్ ఈ పర్టికులర్ జోన్ అనేది మీకు కంప్లీట్గా బిగ్ రెడ్ క్యాండిల్తో వస్తే తప్ప. 1 second మీకు చూపిస్తాను ఆగండి. క్లమ్జీ అండి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే we can't predict or expect from the market, but as of our plan we can follow. That's it, simple. సో రేపు ఇన్ కేస్ మార్కెట్ కింద ఓపెన్ అయ్యి సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చి ఈ పర్టికులర్ పాయింట్లో కన్సాలిడేట్ అయితే మాత్రం there is a huge chances to go upside. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇన్ కేస్ మార్కెట్ కానీ ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ జోన్ని ఒక బిగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే తప్ప మోస్ట్ ప్రాబబ్లీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అ డౌన్ ట్రెండ్. సో రేపు either sideways here in case if it opens down to the CPR, or else from here in the last second or something it may reverse still here and may close here, or else it may not cross. And tomorrow most probably ఇది ఇలా వచ్చి అండ్ డైరెక్ట్
టార్గెట్ మోస్ట్లీ ఇది టార్గెట్ ఈ పర్టిక్యులర్ 20 ఎంఏ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఎక్కువ. అండ్ కరెక్ట్‌గా టచ్ అయిద్దని చెప్పలేము. అండ్ కొంచెం కింద కూడా ఫార్మ్ అవ్వచ్చు. ఎందుకంటే 20 ఎంఏ అనేది లాగింగ్ ఇండికేటర్. సో, ప్రెజెంట్ ఇక్కడ ఫార్మ్ అయిపోయి సెటప్ కిందకొచ్చేసినా సరే ఈ 20 ఎంఏ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా దాన్ని టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో, రేపు మోస్ట్ ఈరోజు 17థ్ ఫెబ్ మోస్ట్లీ ఈ పర్టిక్యులర్‌గా సైడ్ వేస్ ఉండాల్సి ఉంటుంది. అండ్ సైడ్ వేస్ అయ్యి సెకండ్ హాఫ్‌లో మనకి రిటర్న్ రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటిల్ ఆర్ అన్లెస్ మనకి ఏదైతే ఈ పెద్ద క్యాండిల్ వచ్చి బ్రేక్ అవ్వడం జరుగుద్దో సో, అప్పుడే మన మార్కెట్ హ్యూజ్ ఫాల్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి అండ్ మోస్ట్‌లీ అంటిల్ ఆర్ అన్లెస్ ఎ వెరీ బిగ్ గ్యాప్ అప్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ మోస్ట్ ప్రాబబ్లీ. జరగకపోవచ్చు. ఈ అంటిల్ ఆర్ అన్లెస్ ఈ గ్యాప్ అప్ అనేది ఇక్కడ అవ్వకుండా ఉంటే డైరెక్ట్ ఇక్కడ గ్యాప్ అయ్యి ఇలా పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ జోన్ హియర్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చినా, ఇన్ ద జోన్ ఓపెనింగ్ వచ్చినా సరే మీరు ఈ R1ని మీరు చాలా ఈ పర్టిక్యులర్ జోన్‌ని మీరు బాగా క్రూషియల్‌గా చూడాలి. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో అక్కడికొస్తే మాత్రం మార్కెట్ ఇక్కడ మనకి ఏదైనా సెటప్. సో, నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను సెటప్. సెటప్ ఇన్ ద సెన్స్ మీకు ఈ ఎంగల్ఫింగ్ ఇమేజ్ క్లియర్‌గా రావట్లేదు బట్ సారీ. ఎంగల్ఫింగ్ ఆర్ ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ మీరేదైతే సెటప్ ఫామ్ అవుతారో ఆ పర్టిక్యులర్ సెటప్ ఏదైతే ఫామ్ అయితేనే అప్పుడే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ స్టాప్ లాస్ అనేది 1 పిప్ ఇన్ ద సెన్స్ 1 రూపీ అబోవ్ దట్ అని చెప్పి మనమైతే పెట్టుకోవాలి. సో, ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ చూడండి మార్నింగ్ చూడండి మేబీ ఐఎమ్ నాట్ 100% రైట్ బికాస్ నో వన్ ఈస్ రైట్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద 100% టైమ్. ఐ మే బీ రాంగ్ బట్ యాహ్! నేను రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ ఇన్ కేస్ మీరు ఇది చూసి మార్కెట్ యాజ్ యూజువల్ 100% నేను చెప్పినట్టు జరగకపోయినా బట్ కొంచెం అటు ఇటుగా నేను చెప్పినట్టే జరిగినా సరే కమ్ బ్యాక్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ బికాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఈ కైండ్ ఆఫ్ వీడియో అనేది నేను పెట్టాలి అనుకుంటున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్‌ని అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ పర్టిక్యులర్ రోజు ఏది జరిగిందో ఈవినింగ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ప్రాఫిట్ అండ్ లాస్ కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో వాట్ విల్ ఐ డూ బట్ మోస్ట్‌లీ ఐ విల్ ట్రై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్.